రోజు దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. నేను మిమ్మును ఆదరించెదను, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ప్రవక్త అయిన యెషయా దేవుని ప్రజలైన వారి యొక్క ఆదరణ కొరకు ఎన్నో ప్రవచనాత్మక వాగ్దానాలు ప్రవచించారు. ఇశ్రాయేలు ప్రజలు తమ దేవునికి అపనమ్మకస్తులై ఆ కారణంతో వారిని వివిధమైన సమయాలలో చెరలోనికి, శిక్షలోనికి, ఉగ్రతలోనికి దేవుడు వారిని పంపించారు. అయితే వారు తిరిగి తమ దేవుని యొద్దకు వచ్చి మారు మనసు పొంది తమ పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడిన కారణముచే వారిని మరలా దేవుడు స్థిరపరచుటకు, వారిని తిరిగి కట్టుటకు, నిలవబెట్టుటకు ఆయన వారితో తన వాగ్దానమును చేశారు. సహజముగా మనుష్యులు ఆదరిస్తారని మనం భ్రమపడతాం, కానీ ఏ మనుష్యుడు ఆదరించువారు లేరు. ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్లు ఎవరికి వారే ఎన్నో శ్రమలలో, శోధనలలో భయముతో కొట్టబడినట్లుగా ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య దేవుడు యెషయా ద్వారా 54వ అధ్యాయం 11వ వచనంలో, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. 54వ అధ్యాయం 14వ వచనంలో, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రాదు, బాధించువారు నీకు దూరముగా ఉందరు, నీకు విరోధముగా రూపింపబడి ఆయుధమును వర్ధిల్లదు అని ఆయన చెబుతూ, యెహోవా యొక్క సేవకుల నీతి ఆయన వలననే కలుగుతుంది అని చెబుతారు. 94వ కీర్తన 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నదని దావీదు తన అనుభవములో ఈ మాట చెబుతారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు ఎంతో అద్భుతముగా వారి చెరలన్నిటిలో నుండి విమోచింపబడ్డారు. ఐగుప్తు నుండి మోషే ద్వారా తన ప్రజలను వెలుపలికి దేవుడు తీసుకుని వచ్చి వారికి పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వాస్యముగా ఇచ్చారు. ఎంత ఆదరింపబడ్డారు అంటే, తాము కన్న కొడుకులను వారు చూచుకోవడానికి అవకాశం లేదు. ఆ దినాల్లో నైలు నదిలో పడవేయబడ్డారు, కానీ ఆ దేవుని తీర్పు దినాన ఏ నైలు నదిలో వారు చంటి పిల్లలను పారవేశారో వారిని దేవుడు ఎర్ర సముద్రము మధ్యలో ఐగుప్తు సైన్యాన్ని, యుద్ధ శూరులను దేవుడు నీటిలో ముంచివేశారు. వారి రథములలో ఒక్కటైనా మిగిలి ఉండలేదు. నిర్గమకాండం 14వ అధ్యాయం 30-31 వచనాల్లో, ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమును చూచారు అని అక్కడ చెప్పబడింది. ఇశ్రాయేలీయులు దేవునికి భయపడ్డారు అని చెప్పబడింది. ఇశ్రాయేలు వారు ఐగుప్తీయులకు చేసిన 450 సంవత్సరాల శ్రమ, వారి కష్టార్జితమంతా ఒక్కరోజే వీరు స్వతంత్రించుకున్నట్లు నిర్గమకాండం 12వ అధ్యాయం 36వ వచనంలో చెప్పబడింది. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, బబులోను చెరలో నుండి రాజైన నెబుకద్నెజరు చేతిలో నుండి విడిపింపబడిన వారు తమ తమ గోత్రముల లెక్క ఇక్కడ వివరముగా మొదటి వచనం నుండి 64 వచనాల వరకు చెప్పబడింది. 64వ అధ్యాయం 64వ వచనంలో సమాజం యొక్క లెక్క మొత్తం ఇక్కడ చెప్పారు. 42,360 మంది బయటికి వచ్చారు అని చెప్పబడింది. ఎంతగా దేవుడు తన ప్రజలను ఆదరించుచున్నారో కదా. అవును, ఈరోజు కూడా వాగ్దానం చేయబడిన తన పరిశుద్ధాత్ముని ద్వారా మనలను ఆదరించుచున్నట్లుగా యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 31వ వచనంలో, సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగియుండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అని చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుని వరముల పరిచర్యలో ప్రవచన వరము కలిగి ప్రవచించువాడు సంఘము యొక్క క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కొరకు ప్రవచించుచున్నారని చెప్పబడింది. అవును, యెషయా ప్రవచనం ద్వారా పలుకబడిన ఆదరణ ప్రవచనం నేటి దినాలలో ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆదరించబడుతున్నాం.
ఈ ఆదరణలో ఆయన రాకడ వరకు మనము కొనసాగుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను మిమ్మను ఆదరించదను, నేను మిమ్మను ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదు. ఆమెన్.